కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి 3 చట్టాలకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు పోరాటాల సమన్వయ సమితి ఈ పోరాటాన్ని ప్రారంభించింది. ఈ 3 చట్టాలు వ్యవసాయదారుల ఆదాయాన్ని అభివృద్ధి చేయటం కోసమని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు నిజం కాదు. వాస్తవంగా మొత్తం వ్యవసాయాన్ని అంతా కూడా కార్పొరేటీకరణ చెందించడం, అంటే పెద్ద పెద్ద కంపెనీలకు అప్పజెప్పే ఉద్దేశం ఈ చట్టాల వెనుక ఉంది. ఈ చట్టాలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనవి. ఎందుకంటే రాజ్యాంగంలో వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో ఉంది. అంటే వ్యవసాయానికి సంబంధించి ఏ చట్టం చేయాలన్నా అది రాష్ట్రాల శాసనసభలు చేయవలసిందే తప్ప కేంద్ర పార్లమెంటు వాటి మీద చేయడానికి వీల్లేదు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అతి దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను, రాష్ట్ర శాసనసభల హక్కులను కూడా తానే సొంతం చేసుకొని ఈ చట్టాలను పార్లమెంటు ద్వారా పాస్ చేయించుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఒక నియంతృత్వ రాజ్యాన్ని స్థాపించే దిశగా వెళుతున్నది. దాంట్లో భాగంగానే ఈ వ్యవసాయదారుల పేరుతో, వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంచే పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ 3 చట్టాలు కూడా. ఈ 3 చట్టాల వెనుకున్న ప్రముఖ ఉద్దేశం వ్యాపారులకు లాభాలను చేకూర్చి పెట్టడమే. అదే కనుక లేకపోయినట్లయితే ఏ వ్యాపారి కూడా కనీసం మద్దతు ధర ఏదైతే ప్రకటిస్తుందో ప్రభుత్వాలు, ఆ కనీసం మద్దతు ధరకు తగ్గకుండా ఈ పంటలను కొనాలి అనే నియమాన్ని రూపొందించి ఉండేది. దాంట్లో అలా పెట్టలేదంటేనే ఇంకా వ్యాపారం మొత్తం వ్యాపారీకరణ చేసి మార్కెట్ శక్తులకు వ్యవసాయాన్ని వదిలివేయటమే అవుతుంది. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కనీస మద్దతు ధర కూడా రేపు ఈ రైతులకు రాకుండా పోతుంది. కాబట్టి దీనిని ఈ వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ర్యాలీని నేను అంటే మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా దీన్ని ప్రారంభిస్తున్నాను. మానవ హక్కుల వేదిక కూడా ఈ పోరాటానికి మద్దతుగా నిలబడుతుందని ప్రకటిస్తున్నాను. 3 బిల్లులను తీసుకురావడం జరిగింది. ఆ 3 బిల్లులు రైతులకు మేలు చేస్తాయని చెప్పేసి ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు. కానీ ఈ 3 రైతులకు వ్యతిరేక బిల్లులు అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ, రైతు సంఘాలు కానీ, దేశంలో ఉన్న రైతు సంఘాలన్నీ కూడా ఈ బిల్లులను రద్దు చేయాలి. ఇది రైతులకు కాకుండా కొద్దిమంది పెద్ద వ్యాపార వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతుంది, అట్లాగే వినియోగదారులకు ఉపయోగపడదు, ఇది ప్రజలకు వ్యతిరేకమైంది అని చెప్పేసి రైతు సంఘాలన్నీ కూడా పోరాడుతున్నాయి. ఇది ఏమాత్రం రైతులకు గిట్టుబాటు ధరను ఇచ్చేదిగా ఉండదు. ఎక్కడ కూడా చట్టంలో మేము ఈ ధరను నిర్ణయిస్తాము, మేము మద్దతు ధర నిర్ణయించడము, ఈ మద్దతు ధరకు తగ్గకుండా కొనాలి అని చెప్పేసి చట్టంలో ఎక్కడలేదు. వ్యాపారస్తులు వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం వచ్చిన రేటుకు కొనుక్కునే అవకాశం ఉంది. అట్లాగే రైతుల్ని మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక మాట చెప్తుండ్రు. రైతు నిజామాబాద్ రైతు హైదరాబాద్లో అమ్ముకుంటాడా, మద్రాసులో అమ్ముకుంటాడా, లేదా ఢిల్లీలో ధర ఎక్కువ ఉందని అక్కడ తీసుకుపోయి అమ్ముకోగలుగుతాడా? ప్రభుత్వము ఒక విధానపరంగా ఉండేసి వ్యాపార వర్గాలను లేకపోతే కోఆపరేటివ్ సంస్థల ద్వారా అంతటా అమ్మే విధంగా ఉండాలి. కానీ ఇది రైతులకు అనుకూలంగా లేదు, కొద్దిమంది బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంది. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఏఐకేఎంఎస్ కోరుతుంది. రాజ్యం కోసం రక్తాన్నిచ్చి కోరే సంఘం